శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదము. జై శ్రీరామ్. భగవద్ అనుగ్రహంతో ఈరోజు భద్రాచలంలో స్వామివారి దర్శనం చేసుకున్నాం. సాయంత్రం దాదాపు 7:30, 8 o'clock, 8:30 వరకు అక్కడే ఉన్నాము. అక్కడ ఈ స్వామివారిని కలిసాం. ఆయన ఏదో పారాయణం చేస్తున్నారు, రామాయణ పారాయణం. ఇంకా కాసేపు చూసాము, మఠంకి వచ్చేసాము. కాకపోతే లక్కీగా స్వామివారు కూడా అదే మఠంకి వచ్చారు. సో ఇక్కడ స్వామివారు భోజనం చేశారు. అయిన తర్వాత వాళ్ళు రూమ్కి వెళ్ళారు. ఇంకా మేము వాళ్ళు వెంటెళ్ళి మన ఫ్లైయర్స్ వాళ్ళకి ఇస్తూ పరిచయం చేసుకున్నాము. ఆయన చెప్పింది ఏంటంటే, ముందుగా అయోధ్య అని చెప్పారు. అయోధ్య నుంచి రామనారాయణ స్వామి దర్శనం కోసంగా వచ్చాను. అయోధ్య ఆలయంకి దగ్గరగా ఉండేటువంటి ఒక మఠం, ఆ మఠంలో నేను స్వామి అని చెప్పారు. చాలా ఒక మంచిగా అనిపించింది. ఒక విశేషం ఏంటంటే 17వ తేదీ మనము అయోధ్యలో సీతారాముల వారి కళ్యాణం చేస్తున్నాం. అదైన తర్వాత అదే రోజు సాయంత్రం మనము తిరువీధి ఉత్సవం అనుకున్నాం. సో ఉత్సవం కోసంగా మనము ఎలా వెహికల్ అరేంజ్ చేయాలి, అక్కడ వెహికల్స్ ఏమో ఉన్నాయి, కాకపోతే వాళ్ళు వేరే దానికంటే వాడుతూ ఉంటారు దాన్ని. సో ఒక మంచిగా ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేటువంటి దీంతోనే ఒక థాట్ ప్రాసెస్లోనే ఉన్నా దాదాపు ఒక 1 వీక్ నుంచి. ఈరోజు ఈ స్వామిని కలిసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఈ మఠము చాలా సంవత్సరాల నుంచి అయోధ్యలో ఉండేటువంటిది. అంతేకాకుండా ఆ మఠంలో ఒక రథం ఉంది, జగన్నాథ రథం. అది కంప్లీట్ మన చెక్కతో చేసిండేటువంటి ఒక రథం. అది ఒక 500 సంవత్సరాలు ఓల్డ్ రథం అది. కాకపోతే రీసెంట్గా దాన్ని అన్ని రెనోవేట్ చేసి చాలా మంచిగా చేశారు. సో రథోత్సవాని కోసంగా. సో మేము అలా మాట్లాడుతూ, ఇలా ఉత్సవం ఉంది, మీరు తప్పకుండా ఆ ఈవెంట్కి రావాలి, పక్కనే ఉంటారు మీరు అంటే, ఆయన చాలా సంతోషంగా తప్పకుండా నేను వస్తాను, మీరు ఎప్పుడు వచ్చినా అయోధ్యకి రావాలి, మా దీంట్లో మఠంలో రూమ్స్ ఉన్నాయి, కాకపోతే నా ఏసీ కాదు, నాన్ ఏసీ, సో ఉండేదానికి వ్యవస్థ ఉంది, పక్కనే ఉంటాము, మీరు తప్పకుండా రావాలి అంటే ఇంకా మేము ఆయన ఇన్వైట్ చేశాను స్వామిని. ఆ స్వామి చాలా భక్తితో ఒప్పుకున్నారు. తర్వాత ఆయన ఫస్ట్ అడిగింది ఏంటంటే, ఇది ఉత్సవం చేస్తున్నాము, ఏదైనా వెహికల్ కొంచెం అరేంజ్ చేయగలరా అని అడిగితే, ఆయన కోఇన్సిడెన్స్ ఏంటంటే, మా మఠంలో ఉండేటువంటి రథం ఎవరికి మీరు చెబుతూ ఉండేటువంటి ఒక యాత్ర చాలా అద్భుతమైన యాత్ర కాబట్టి తప్పకుండా ఆ రథాన్ని మీరు ఆ ఉత్సవానికి వాడుకోండి అనేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి మాట చెప్పారండి. సో మాకు అనిపించింది ఏంటంటే, ఆంజనేయ స్వామి ఆ ప్రచోదన ఎప్పుడూ రామకార్యానికి ఆయన సహాయం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన కార్యం కాబట్టి, వాళ్ళతో ఉన్నా కాబట్టి ఏదో ఒక ద్వారా ఎవరో ఒక ముఖ్యమైన మనకి జరిగేటువంటి అద్భుతమైనటువంటి ఒక మంచి ఒక పరిచయం అండి ఇది. దగ్గరలో స్వామిని కలుస్తున్నాం అక్కడ. మనకు ఆల్రెడీ ఒక స్వామి లాస్ట్ టైం పరిచయం అయిన అక్కడ. సో దాంతోపాటు ఈ స్వామి మనకి అక్కడ ఒక పరిచయం ఏర్పడుతూ ఉంది. మనకి ఒక వానర సైన్యం అక్కడ భగవంతుడు కలుపుతున్నారు. చాలా అద్భుతంగా మన కార్యక్రమాలన్నీ జరిగే ఒక దిశలో వెళ్తూ ఉండేటువంటి ఒక సందర్భంలో భద్రాచలంలో సీతారాముల వారి సన్నిధిలో క్యాంపస్లో చిన్నజీవి స్వామి మఠంలో ఆయన కలవడం, ఆయన మాటలు మీరు వినండి. సో ఆయన చాలా మంచిగా చెప్తూ ఆ రథాన్ని మీరు ఉత్సవానికి వాడుకోవచ్చు అని కూడా చెప్పారండి. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ హనుమాను గురుదేవు చర